తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బోర్డు సెక్రటరీ కార్యాలయం ముందు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు సెక్రటరీ వచ్చే వరకు కదలమంటూ భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం నుంచి అక్కడే ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తమ కాలేజీ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బోర్డు సెక్రటరీ కార్యాలయం ముందు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు సెక్రటరీ వచ్చే వరకు కదలమంటూ భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం నుంచి అక్కడే ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తమ కాలేజీ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ హైదరాబాద్ బోర్డు ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. విశాల్, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ హరీష్, ప్రస్తుతం మనం తెలంగాణ ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు అందరూ కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ కార్యాలయంలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది జరిగే మెయిన్ ఎగ్జామ్స్కి, అంటే ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటర్ బోర్డు ఒక డేట్ని ఫిక్స్ చేస్తుంది. ఆ డేట్ లోపల ఎగ్జామ్ ఫీజు కట్టించేలా చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజ్ మేనేజ్మెంట్లకి ఆదేశాలు జారీ చేస్తుంది. దాని తర్వాత లేట్ ఫీజు అంటూ కూడా ఫైన్ వేసి కూడా కట్టించుకునేందుకు ఇంటర్ బోర్డు కాలేజ్ మేనేజ్మెంట్లకి అవకాశం కల్పిస్తుంది. కానీ ఆ లేట్ ఫీజు ఇచ్చిన ఆ డేట్ని కూడా కొంతమంది కట్టకపోవడంతో ప్రస్తుతం తెలంగాణలో ఒక 290 మంది పైగా విద్యార్థులకి ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసే వీలు లేకుండా పోయింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం ఇంటర్ బోర్డు దగ్గర విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అది ఇంటర్ బోర్డు సెక్రటరీ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఆ లోపట అందరూ కూడా కూర్చొని ఉన్నారు. ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్కి సంబంధించిన నాయకులతో పాటు మరికొంతమంది కాలేజ్ మేనేజ్మెంట్లు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. ముందుగా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో తాము ఈరోజు ఇంటర్ బోర్డు సెక్రటరీ నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదలబోమని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇంటర్ బోర్డు అధికారులని, అంటే ప్రత్యేకించి అంటే 290 మంది విద్యార్థులు ఇప్పుడు భవిష్యత్తు కొంత ఆందోళనకరంలో ఉండడంతో ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు తోటి కూడా వెళ్ళి మీడియా ప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంటర్ బోర్డు కార్యాలయం దీనికి సంబంధించి ఒక వివరణ ఇస్తుంది. ఇప్పటికే ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఆన్లైన్ ఇంటర్ బోర్డుకి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ముగిసిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఎట్లా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాలి, ఎట్లా వాళ్ళని యాడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని యాడ్ చేసిన తర్వాత మార్కులు ఇచ్చే టైంలో కొంత ఇబ్బందికరం ఉంటుంది. ఎట్లా వాటిని ఆ 20 మార్క్స్ని ఎట్లా ఇంటర్నల్ మార్క్స్ ఎట్లా యాడ్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ కూడా కొంత కష్టతరంగా ఉంటుందని కూడా ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. అయితే హ్యుమానిటీ యాంగిల్లో చూడాలి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ బోర్డు ఆలోచించి విద్యార్థులకి ఉపయోగకరంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంటర్ బోర్డు సెక్రటరీ కార్యాలయంలోనే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. వాళ్ళని అడుగుదాం. అంటే మధ్యాహ్నం నుంచి మీరు నిరసన తెలుపుతున్నారు, ఇంటర్ బోర్డు సెక్రటరీ వాళ్ళ నుంచి కానీ ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? లేదు. వాస్తవంగా గత 10 రోజులుగా ఈ నాంపల్లిలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు గత 10 రోజులుగా దాదాపు 379 విద్యార్థులు
ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు. న్యాయబద్ధమైనటువంటి వాళ్ళ హాల్ టికెట్లు జారీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శిగా ఉన్నటువంటి కృష్ణాదిత్య గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం నెట్టే విధంగా ప్రయత్నిస్తుంటే తీరును ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఏదైతే గ్లోబరీనా సంస్థ గత 2 సంవత్సరాల ముందు ఏదైతే ఫలితాలు వెల్లడించిందో ఆ ఫలితాలు వెల్లడి వల్ల దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఈరోజు అదే పరిస్థితిని ఈరోజు 16-17 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థుల తీరు మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఈరోజు కార్యదర్శి వివరిస్తున్నాడు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. ఈరోజు బోర్డు సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే, నిర్ణయాలను ఈరోజు బోర్డు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఈరోజు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు చర్చలు జరపట్లేదు? కాబట్టి ఈ ఉదంతానికి పులి స్టాప్ పెట్టాలి. ఇంకొక ఈ నెల 25వ తారీఖు నుంచి విద్యార్థుల యొక్క వార్షిక పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 8 రోజుల వ్యవధి ఉన్నది. ఈ 8 రోజుల వ్యవధిలో హాల్ టికెట్లు జారీ చేయకుండా వారికి అవకాశం ఇవ్వలేదనంటే బోర్డు తీరు ఏం చెప్తుంది? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత 5 గంటలుగా లోపల ఏదైతే ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి యాజమాన్యాల సంఘం చేస్తూ ఉందో అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యోజన సంఘాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఈరోజు ఏకపక్షంగా ఇట్లాంటి అధికారులు తీసుకుంటుంటే ఇది చెడ్డ పేరు రాష్ట్ర ప్రభుత్వానికి కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాదాపు 379 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఈ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నాడు అంటే ఇతని పనితీరు పట్ల ఎందుకు ఆపేక్షణీయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది? కాబట్టి విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు కూడా ఏఐవైఎఫ్ పక్షాన ఖచ్చితంగా మేము ఉంటాము, విద్యార్థులకు అండగా నిలబడతాము. అవసరమైతే ఖచ్చితంగా ఈ కార్యదర్శి ఉన్నటువంటి కృష్ణాదిత్యని ఇంటికి పంపించేంత వరకు కూడా అన్ని సంఘాల పక్షాన ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తాను. రైట్. ఇంకా ప్రస్తుతం విద్యార్థి సంఘాలు వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నాయి. అదేవిధంగా తప్పకుండా విద్యార్థులకి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అవకాశం కల్పించాలంటున్నారు. అయితే లోపల ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అనేది 290 మంది విద్యార్థులు ఈ నెల 25 నుంచి వచ్చే నెల మార్చి 18 వరకు కూడా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ రోజు నుంచి ఇంటర్ బోర్డు హాల్ టికెట్లను కూడా జారీ చేస్తుంది. నేరుగా విద్యార్థుల వాట్సాప్కే ఇంటర్ బోర్డు ఈసారి హాల్ టికెట్లను కూడా జారీ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కాలేజ్ మేనేజ్మెంట్ల నుంచి కూడా ఇబ్బందులు రాకుండా కూడా ఇంటర్ బోర్డు ఒక కొత్తగా ఈసారి కొత్తగా పద్ధతుల ద్వారా కూడా విద్యార్థులకి మేలు కలిగించగా చేస్తుంది. అదేవిధంగా ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసి కూడా విద్యార్థులకి ఎక్కడ కూడా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని రకాల పనులు కూడా చేస్తుంది. ఇంకా చాలామంది కాలేజ్ మేనేజ్మెంట్లో అందరూ కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ కార్యాలయంలో నుండి చేసిన లోపల వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. రైట్. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కాలేజ్ మేనేజ్మెంట్లు అందరూ కూడా మధ్యాహ్నం నుంచే ఇక్కడ కూర్చొని ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు తక్షణమే విద్యార్థులకు ఉపయోగకరంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరీక్షలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఒక మానసిక ఆందోళనతో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళ కోసం ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా కాలేజ్ మేనేజ్మెంట్లో అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు గౌరీ సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు ఏంటిది ప్రధానంగా అంటే కాలేజ్ మేనేజ్మెంట్లకి ఒక డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోయారు? అంటే ఆయా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అటు కమ్యూనికేషన్ లేక చాలా సందర్భాల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి 1971 నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఉత్పన్నం కాలేదు. మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు గౌరవ కృష్ణాదిత్య గారు ఈ విధంగా పిల్లల యొక్క జీవితాలతో ఆడుకోవడం అంటే చాలా శోచనీయాంశం. దాంతోపాటుగా పిల్లలు వారు అన్మెచ్యూర్డ్ మైండ్, ఇంటర్మీడియట్ అంటేనే ఈడియట్ ఏజ్, ఒక జంక్షన్ లాంటి లైఫ్ వాళ్ళది. వారు ఏదన్నా కారణాల చేత కట్టకపోతే వారి భవిష్యత్తును కాపాడవలసినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ విధంగా కక్షసాధింపులో పాల్పడడం అంటే చాలా దురదృష్టకరం. కాబట్టి ఇంకో అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు తెలియకుండానే హాల్ టికెట్లు బయటపడడం అంటే వారు ఏ విధమైనటువంటి పరిపాలనా విధానాన్ని గోప్యతను కొనసాగిస్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ విషయాలను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి బోర్డు సెక్రటరీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటిపైన ఒకసారి పునఃపరిశీలించాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం తరఫున అప్పీల్ చేస్తా ఉన్నాం.
ఇప్పుడు విద్యార్థులకు అవకాశం కల్పిస్తే ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోయి ఆ మార్కులను ఎలా ర్యాంకింగ్ ఇవ్వగలుగుతామని కూడా సెక్రటరీ అన్నారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఎవరైతే ఎగ్జామ్ కట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు ఉంటారు. ఆ సైన్స్ వాళ్ళు ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలనో వాళ్ళకు అడ్వాన్స్ సప్లిమెంటరీలో ప్రాక్టికల్ మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది సైన్స్ వాళ్ళకి. కానీ మెజార్టీ 450 మందిలో ఆర్ట్స్ వాళ్ళే అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి ఆ అవకాశం కల్పిస్తే వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ నష్టపోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వారికి అవకాశం కల్పించాలని చెప్పి ఒక పేరెంట్గా, ఒక సంఘ అధ్యక్షునిగా ప్రభుత్వాన్ని, గౌరవ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. లేకపోతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పనిచేయాలి కానీ కార్పొరేట్ విద్యా సంస్థలకు పనిచేయడం అంటే చాలా శోచనీయాంశం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు మీరు ఇలా నిరసన ఇట్లనే కొనసాగిస్తుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో వారిని గౌరవ సెక్రటరీ గారు మిస్గైడ్ చేయడం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మేము 12 గంటల ఉదయం 11:30 అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మేము వచ్చేంత వరకు వారు ఉండకపోవడం చేత మమ్మల్ని లోపల కూర్చోబెట్టి మాట్లాడుతూ మేము 2 అంశాలు చెప్పాం. హాల్ టికెట్లు పిల్లలకు ఏ విధంగా వచ్చినాయి, మీ పర్మిషన్ లేకుండా, మీకు సమాచారం లేకుండా, దాంతోపాటు విద్యార్థులకు పరీక్ష రాయడానికి అవకాశం కల్పించండి అని చెప్పి ఈ 2 యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి మేము అడగడానికి వస్తే ఇప్పటి వరకు కూడా గౌరవ సెక్రటరీ గారు తన ఛాంబర్కు రాలేదు. వారి యొక్క మా సమస్య విని పరిష్కరిస్తామని కూడా చెప్పలేదు. ఒకవేళ లేని ఎడల మేము ఏం చేయాలనేది రేపు గౌరవ ప్రభుత్వ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరూ రేపు కలిసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇప్పటివరకు ఫీజు కట్టని? ఎంతమంది విద్యార్థులు ఉండొచ్చు? సుమారుగా 400 నుంచి 450 మంది విద్యార్థులు ఆయా ప్రభుత్వ కళాశాలలు, ఆయా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, దాంతోపాటు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులే కాదు, ప్రభుత్వ కాలేజీలో ఉన్నారు. అదే రకంగా ఈ హాస్టళ్లలో ఉన్నటువంటి ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ అన్ని కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి కక్ష సాధింపు చర్యలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కృష్ణాయత గారు పాటుపడడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం భావిస్తూ ఉంది. కొన్ని కాలేజీలు అడ్మిషన్లు కూడా తీసుకోలేదు ఇప్పటివరకు కూడా. అట్లాంటి కాలేజీలకు ఎట్లా రిజిస్టర్ కూడా చేసుకున్నప్పుడు ఎట్లా ఇవ్వాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే గౌరవ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఏం పని చేస్తున్నారో మీరు వాళ్ళని ప్రశ్నించండి. పిల్లల భవిష్యత్తును ఆడుకోవడానికి వీళ్ళు లైజనింగ్ చేసుకోకుండా ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి కానీ పిల్లల భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకంగా ఉంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవడం అనేది బోర్డు సెక్రటరీ యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి ఆలోచనలు విడనాడాలని చెప్పి కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం హెచ్చరిస్తున్నాను. దాంతోపాటుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా హైకోర్టు యొక్క ఉత్తర్వులు కూడా పాటించకపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యొక్క ఉద్దేశాలను, ఆర్డర్ను కూడా పాటించకపోవడం అంటే చాలా శోచనీయాంశం. ఇది ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫీజు కట్టేందుకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా పరీక్షలు రాసేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినప్పటికీ కూడా ఇంటర్ బోర్డ్ సెక్రటరీ దాన్ని అమలు చేయట్లేదని కూడా ఇంటర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్లు చెప్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇంటర్ కాలేజ్ మేనేజ్మెంట్లు అందరూ కూడా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కార్యాలయంలోనే ఇంకా ఉన్నాయి, ఆ క్యాబిన్లోనే ఉన్నారు. ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నుంచి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా తమ నిరసన ఇలాగే కొనసాగుతుందని కాలేజ్ మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. హరీష్, ఒక విషయాలు అలాగే మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఉన్నా కూడా బోర్డు సెక్రటరీ ఎందుకు స్పందించడం లేదంటారు? దానికి కారణాలు ఏంటి? రైట్, ఒకసారి అది దానికి సమాచారం వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మధ్యాహ్నం నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నుంచి ఎవరి నుంచి అయినా మీకు స్పందన వచ్చిందా? స్పందన ఏం రాలేదు. ఇక్కడ ఉన్న అధికారులు, బోర్డు అధికారులు, అకాడమిక్ మేడం, మిగతా సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ అందరు కూడా జేఎస్ వాళ్ళు మేము ఏం చేయలేము, సారే చెప్పాలని చెప్పడం జరుగుతుంది. గత 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇక్కడనే కూర్చోవడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇట్లా లాస్ట్ చివరి నిమిషంలో అవకాశం ఇచ్చిన రోజు ఉన్నాయా సార్, సందర్భాలు ఉన్నాయా? చాలాసార్లు ఉన్నాయి. 20-30 సంవత్సరాల నుంచి కూడా తత్కాల్లో పిల్లలకు ఎంతో కొంత ఫైన్ వేసి 5,000 3,000 వేసి వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఇవ్వాలి. మరి ఎందుకు ఇస్తలేరు బోర్డు వాళ్ళు? వాళ్ళ ఉద్దేశం ఏంది అనేది అర్థమైతలేదు. ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లో ఏమైనా నిర్లక్ష్యం ఏమైనా ఇక్కడ ఉందంటారా? ఏమీ లేదు, నిర్లక్ష్యం ఏం లేదు. ఇది ఎవ్రీ ఇయర్లో 10 లక్షల మంది పిల్లలలో గవర్నమెంట్ విద్యార్థులు ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఉన్నారు, ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులు కూడా ఉన్నారు. క్లరికల్ మిస్టేక్ కావచ్చు, ప్రిన్సిపల్ మిస్టేక్ కావచ్చు, ఇంకేదో సిస్టంలో ఎక్కడన్నా కూడా జంప్ కావచ్చు. దానికి ఇవ్వడానికి వీళ్ళకి ఏమి ఇబ్బంది? పిల్లవాడు కాలేజీకి వస్తున్నాడు, కాలేజీలో చదువుతున్నాడు, ప్రిన్సిపాల్ అథెంటిక్గా చెప్తున్నాడు,
నా పిల్లవాడని చెప్తున్నాడు, చెప్పినాక కూడా బోర్డు వాళ్ళు ఇవ్వడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అవకాశం డిసెంబర్లో ఒకసారి ఇచ్చాము, లేట్ ఫీజు కూడా కట్టుకోమని చెప్పామని కూడా చెప్తున్నారు. లేట్ ఫీజు ఇస్తారు, తత్కాలు కూడా ఇస్తారు. మీరు కావాలంటే కూడా రికార్డ్ తీసుకోండి, అధికారులను అడగండి. తత్కాలు కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చారు. మేము గత 30 సంవత్సరాల నుంచి కాలేజీ నడుపుతున్నాం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు బోర్డుకు. అంటే విద్యార్థులు ఎట్లా సార్, వాళ్ళ మానసికంగా ఎట్లా ఉంటారు? ఇప్పుడు 5 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 25 తారీఖు నుంచి. విద్యార్థులకు మానసికంగా అంటే పక్క విద్యార్థికి వస్తుంది, పక్క కాలేజీకి వస్తుంది, వీనికి రాలేదనుకోండి రేపు మెంటల్గా అప్సెట్ అయ్యి చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ అంటేనే ఫస్ట్ స్టెప్ వాడు 10th తర్వాత ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోతుండు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ స్టెప్ కాబట్టి మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. మరి మానసికంగా మనం చేసుకుంటే ఎవరి మీద ఇబ్బంది అవుతుంది? కాలేజీలకు ఇబ్బంది, ప్రిన్సిపల్లకు ఇబ్బంది, మేనేజ్మెంట్కి ఇబ్బంది, ఇక్కడ బోర్డుకు అక్కడ గవర్నమెంట్కి కూడా నెగిటివ్ చెడ్డ పేరు వస్తుందా రాదా? ఆ చిన్న విషయం అంటే అది, దీని విషయంలో అసలు మేము అడగనే వద్దు, వాళ్ళే ఇవ్వాలి, బోర్డు వాళ్ళే ఇవ్వాలి. ఇస్తలేరు, వాంటెడ్గా ఇస్తలేరు. గవర్నమెంట్ బదలాం చేయడానికే ఈ యొక్క బోర్డు అధికారులు ఉన్నారు, బోర్డు వాళ్ళు ఉన్నారు. కాబట్టి తక్షణమే వీళ్ళందరూ కూడా 400-450 మంది పిల్లలకు తత్కాల హాల్ టికెట్లు ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకి తెలియకుండానే మనకు హాల్ టికెట్స్ వస్తున్నాయి, బయట గూగుల్లో వస్తున్నాయంట. మరి విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా, అంటే వాళ్ళ అపాయింట్మెంట్ కానీ ఏదైనా కోరడం జరిగిందా? మీరు ఎవరైనా మంత్రుల దగ్గరికి వెళ్ళారా? ఇప్పటి వరకు అంటే మంత్రులతో చెప్పించినా కూడా ఇవన్నీ దాఖలాలు ఉన్నాయి సారు. మరి విద్యాశాఖ మంత్రి సీఎం గారే ఉన్నారు కాబట్టి ఆ వీలుగా అయితేలే. సార్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేడు. ఒకసారి ఇస్తే మేము కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మనకు విద్యా మంత్రి లేకపోవడం కూడా కొద్దిగా డెఫిషియెంట్ అనిపిస్తున్నది. కాబట్టి గవర్నమెంట్ కూడా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అధికారులు కానీ ఎవరైనా దీని మీద తక్షణమే చర్య తీసుకొని పిల్లల జీవితాలతో ఆడుకోకుండా మరో గ్లోబిరానా అనేది కాకుండా వాళ్ళ యొక్క ఆత్మహత్యలను రేపు చేసుకుంటే ఎవడు బాధ్యత వహిస్తారు చెప్పండి? బోర్డు అధికారులు బాధ్యత వహిస్తారా? అది మొత్తం కాలేజీల మీదకే పోతుంది, కాలేజ్ మేనేజ్మెంట్ల మీదకి పోతుంది. పేరెంట్స్ ఇబ్బంది పడతారు, పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి తక్షణమే వాళ్ళకు తత్కాల హాల్ టికెట్లు ఇవ్వాలి. రైట్, ఇది హరీష్. మొత్తానికి ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి తత్కాలుగా అంటే టెంపరీగా వాళ్ళకి హాల్ టికెట్లు జారీ చేయాలి. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక హ్యుమానిటీ యాంగిల్లో కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని కాలేజ్ మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.